ఈ ఫస్ట్ సినిమాలో నువ్వు ఫేస్ చేసిన టఫ్ సిచ్యువేషన్ ఏంటి? షూటింగ్ టైంలో కష్టంగా అనిపించింది ఏంటి? ఫస్ట్ అంటే నారప్ప దాంట్లోనే ఒక సీన్ ఉంటది, మెయిన్ సీన్, అదే ఇంటర్వెల్ దాంట్లో మొత్తం అంతా కట్ ఏం లేకుండా 1 minute సీన్ అనమాట. కెమెరా ఇక్కడి నుంచి అలా ఇలా తిరిగి అయ్యి ఉంటది. దానికి నేను దగ్గరగా 1 week నుంచి ప్రాక్టీస్ అవుతున్నాను నేను. వెంకీ సార్కి ఏమో కరెక్ట్ గా ఆ రోజే మధ్యాహ్నం ఫ్లైట్ కి వెళ్ళిపోవాలి వెంకీ సార్ హైదరాబాద్ కి. చెన్నైలో చేసాం మొత్తం షూటింగ్. అయితే చేస్తారు అందరూ అనుకున్నారు, డైరెక్టర్ సార్ మొత్తం A to Z యూనిట్ మొత్తం అందరూ అయ్యి బాబు వీడు చేయగలరా, ఫస్ట్ టైం వీడు చేయగలరా లేదా ఏంటి, మళ్ళా ఒక 10 టేకులు 20 టేకులు తీసుకుంటే మళ్ళా సీరియస్ అవుతారు, చేయగలరా అని అనుకున్నారు అందరూ. నేను ఫిక్స్ అయిపోయాను, బాగా చెయ్యాలి, ఇది ఒక్కటే మనకి అందరి దగ్గర గుడ్ ఇంప్రెషన్ తెచ్చుకోవాలనుకుంటే ఇది ఒక సీనే, బాగా చేయాలి అని ఇంకా అదే మైండ్ లో పెట్టుకున్నా. అలాగా వెంకీ సార్ వచ్చారు, సీన్ రెడీ అన్నారు, ఫస్ట్ టేక్ చేసాను, బాగుందన్నారు. దాని తర్వాత మళ్ళీ ఇంకో 2-3 చేసుకోవచ్చు అన్నారు. ఆ తర్వాత 2-3 రాలేదు సరిగ్గా, ఈ ఫస్ట్ దే బాగా వచ్చింది. దాని తర్వాత అందరూ అయిపోయింది, క్లాప్స్ కొట్టారు, బాగా చేసావు అన్నారు. వెంకీ సార్ వెళ్ళిపోతున్నప్పుడు పిలిచి బాగా చేసావురా, చాలా మంది అడుగుతున్నారు నన్ను, పెద్ద పెద్ద హీరోస్ అందరూ అడుగుతున్నారు నన్ను, ఈ క్యారెక్టర్ ఎవరు చేస్తున్నారు అంటే తమిళ్లో అసురన్ పెద్ద హిట్ గా, సూపర్ హిట్ కదా, ఈ క్యారెక్టర్ ఎవరు చేస్తున్నారని అడిగారంట వెంకీ సార్ చాలా మంది. ఆ విషయం నాకు వెంకీ సార్ అప్పుడు షేర్ చేసుకున్నారు. ఇట్లా సూపర్. అసలు ఒక మంచి క్యారెక్టర్ వచ్చింది కదా, లక్కీగా ఒక మంచి క్యారెక్టర్ రావడం అంటే, ఒక ఆర్టిస్ట్ ట్రై చేసినప్పుడు ఏదో ఒక అవకాశం రావడం వేరు, కానీ వచ్చిన అవకాశమే ది బెస్ట్ రావడం, అది నీకు మంచి పేరుని తెచ్చిపెడుతుంది. మరి ఆర్టిస్ట్ గా నువ్వు చేస్తున్న హార్డ్ వర్క్ ఏంటి, స్పెషల్ గా నువ్వు ఎఫర్ట్ ఎలా పెడుతున్నావు? నాకు ప్రెసెంట్ ఏమైనా షూట్స్ ఉంటే షూట్కి వెళ్ళిపోతాం మేము ప్రెసెంట్. ఒకవేళ షూట్స్ ఏం లేకపోతే నేను బుక్ చదవడం లేదంటే ఏడి కింద వర్క్ చేస్తున్నాం మేము ప్రెసెంట్. ఇప్పుడు శ్రీకాంత్ అడ్డాల గారి దగ్గర ఏడి కింద వర్క్ చేస్తున్నాను. అంటే షూట్స్ లేని టైంలో నేను షూట్ కి వెళ్తే నాకు అర్థం అవుతుంది కదా ఆ షూట్ కష్టం ఏంటి అనేది, అంటే ఏ ఫ్రేమ్స్ ఏంటి, ఎక్కడ మనం ఫేసింగ్ ఇచ్చుకోవాలి కెమెరాస్ కి, అవన్నీ తెలుస్తాయి కదా. ఇంకా నా మీద మంచి మంచి పెద్ద యాక్టర్స్ అందరూ వస్తారు, వాళ్ళ యాక్టింగ్ లైవ్ లో చూడొచ్చు నేను, వాళ్ళు ఎలా చేస్తున్నారు ఏంటి, అది కూడా నేర్చుకోవచ్చు. ఇంకా నాకు టైమింగ్ పంక్చువాలిటీ పెరుగుతుంది, ఎర్లీ మార్నింగ్ 6 లెగ్స్ షూట్ కి వెళ్ళి, నాకు అది ఇష్టం మేము బాగా. సూపర్. అసలు ఒక ఆర్టిస్ట్ గానీ అలాగే ట్రై చేస్తూ అక్కడే ఆగిపోకుండా నిన్ను నువ్వు డెవలప్ చేసుకుంటున్నావు చూసా, అది చాలా మంచి ఇది. అలాగ కృషి చేయడం, స్వయం కృషితో పైకి ఎదగడం అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. ఇండస్ట్రీలో సస్టైన్ అవ్వాలంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ని మనం గెయిన్ చేస్తూ ఉండాలి, కొత్త పర్సన్స్ కలుస్తూ ఉండాలి. మరి సార్ మూవీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది నీకు? సార్ మూవీ కూడా ఆల్మోస్ట్ నేను నారప్ప ఒక 80-90 days చేశాను మేము షూట్. సార్ మూవీ కూడా సేమ్ అట్లా, కానీ నారప్పలో నాకు ఎవరు ఫ్రెండ్స్ లేరు, అంటే నా ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎవరు లేరు. పాప ఉంది, చెల్లి నా మీద చిన్నది, ఇంకంతే. ఎప్పుడెప్పుడో నేను శ్రీకాంత్ సార్ తోనే ఎక్కువ, డైరెక్టర్ సార్ తోటి వీళ్ళతో ఎక్కువ ట్రావెల్ చేసామండి. ఈ సార్ మూవీకి వచ్చేసరికి ఏజ్ గ్రూప్ నాతో బోల్డ్ మంది ఫ్రెండ్స్ ఉన్నారు, నా ఏజ్ గ్రూప్ వాళ్ళు చాలా మంది ఉన్నారు. షూట్ కి వెళ్ళడం, డైలీ ఏమన్నా ఉంటే షూట్ కి వెళ్ళిపోవడం, చేసుకోవడం, మధ్యలో బ్రేక్ అది వస్తే చూడండి, ఇచ్చిన టైంలో ఇంకా ఫిలిం సిటీ మొత్తం గ్రౌండ్ వేసే ఉన్న అందరిని ఎక్కించుకొని అలా తిరిగే వాళ్ళు మొత్తం ఫిలిం సిటీ మొత్తం, ఎక్కడైనా ఏమో షూటింగ్స్ జరుగుతున్నాయా లేకపోతే ఏంటి అవన్నీ తిరిగి, అక్కడ ఇంకేమైనా వాటర్ ఫాల్స్ లోపల ఒకటి ఉంటది లూయి లాంటిది, అక్కడికి వెళ్ళిపోవడం, సరదాగా అక్కడ స్నానం చేయడం, మళ్ళా వచ్చాడు, అలా చాలా బాగా ఎంజాయ్ చేశాను మేము సార్ మూవీ టైంలో. ఎంజాయ్ చేశాను, అలాగే డైరెక్టర్ సార్ తో కూడా బాగా అయినాయి, పడ్డాయా? అయితే వాళ్ళరు బాగానే చేస్తారు. ఓకే. మరి చిరంజీవి గారి సినిమాకి ఇప్పుడు ఒక్కొక్కటి తెలుసుకుంటూ వెళ్తున్నాం, ఇండస్ట్రీలో ప్రతిదీ నేర్చుకుంటూ ఎలా ట్రై చేయాలి, ఎలా వెళ్ళాలి, కెరియర్ ని బిల్డ్ చేసుకునే రైట్ టైం కదా ఇది. మరి చిరంజీవి గారి సినిమాలకి ట్రై చేయడం మొదలు పెట్టారా? అంటే నేను 2-3 మూవీస్ కూడా వెళ్ళాను మేము ఆఫీస్ కి. యాక్చువల్గా బాలా శంకర్ కూడా వెళ్ళాను ఆఫీస్ కి, ట్రై చేసాం మేము. బట్ అప్పుడు నాకు డేట్ ఇష్యూ వల్ల అవ్వలేదు, అంటే వాళ్ళకి నాకు సెట్ కాక అవ్వలేదు మేము. మిస్ అయింది. మళ్ళా ఫర్దర్ గా ఏమన్నా ట్రై చేయాలి మేము సార్ తోటి. చిరంజీవి గారి సినిమాలో కనుక ఛాన్స్ వస్తే పాత్రతో సంబంధం లేకుండా, అది బ్యాక్గ్రౌండ్ అయినా సరే నేను పక్క వెళ్తాం మేము, వెళ్ళి చేయడానికి బాగా అలవాటు, నాకు చాలా ఇష్టం. ఎందుకంటే చెయ్యాలి ఒకసారన్నా. నాకు బాగా ఇష్టమైంది పవన్ కళ్యాణ్ గారితో ఒక మూవీలో యాక్ట్ చేయాలి, చిరంజీవి గారితో ఒక మూవీలో యాక్ట్ చేయాలి, అది ఉండిపోయింది అలా గట్టి కోరికే, ఎప్పటి నుంచో ఉండిపోయింది.
మరి పవన్ కళ్యాణ్ గారేమో ఇప్పుడు పొలిటికల్ గా బిజీగా ఉన్నారు. ఎట్లా ట్రై చేస్తావా ఉన్న సినిమాలకి? పక్కా ట్రై చేస్తాం మేము. ఓకే. సో పవన్ కళ్యాణ్ గారు అంటే ఎందుకు అంత అభిమానం పెరిగింది నీకు ఏ సినిమాతో? అలా ఏం లేదు మేము, ఎప్పటి నుంచో నాకు బాగా ఇష్టం పవన్ కళ్యాణ్ గారు అంటే. ఆయన తమ్ముడు అప్పటి నుంచి మామూలుగా ఇంట్లో టీవీలో జెమినీ టీవీలో అలా చూసేవాడిని. అలాగా చూసి ఒకసారి నేను స్కూల్కి వెళ్తున్నప్పుడు, మాది రాజమండ్రి, మేము ప్రాపర్ ఆనంద రెసిడెన్సీ అని, అక్కడికి వచ్చారు పవన్ కళ్యాణ్ గారు. ఏందబ్బా జనాలు అయ్యి అనుకుంటే అందరూ వెళ్తున్నారు, బయట జనాలు గుంపులు కింద ఉన్న స్కూల్కి వెళ్తున్నాను. అప్పుడు ఎవడ అన్నాడు పవన్ కళ్యాణ్ గారు వచ్చారా అంటే, నాకు మాది ఏరియా పక్కనే, మా ఎదురుగుండే ఏరియాలోనే రెసిడెన్సీ ఉన్నది. వాచ్మెన్ కూడా నాకు తెలిసిన వాళ్ళే. అన్నా నేను లోపలికి వెళ్తానా, స్కూల్ టైం అయిపోతుందన్నా, మళ్ళీ వెళ్ళిపోతానా అని చెప్తే సరే అని చెప్పి బ్యాగ్ అక్కడ పక్కన పెట్టేసి లోపలికి వెళ్ళాను. వెళ్ళాక నుంచున్నాను. కరెక్ట్ గా అప్పుడు సార్ బ్లాక్ సూట్ వేసుకున్నారు పవన్ కళ్యాణ్ సార్. అప్పుడు ఆయన అలా బయటకు వస్తున్నారు, దెబ్బకి గేట్లని తోసుకొని అందరూ లోపలికి వచ్చారు. నాకేమో కనిపించారు, అప్పుడు పిల్లలు అందరు తోసేస్తున్నారు. అప్పుడు ఒక బౌన్సర్ అన్న నన్ను ఎత్తుకొని ఇక్కడ పెట్టుకున్నాడు షోల్డర్ మీద. అప్పుడు అలా ఆయన ఎలా వస్తున్నప్పుడు అలా చూశాను పవన్ కళ్యాణ్ సార్. అప్పుడు చూడడం అందరికి మళ్ళీ ఇప్పుడు వచ్చేవాళ్ళలేదు. మళ్ళీ సార్ మూవీ టైంలో భీమ్లా నాయక్ షూటింగ్ జరుగుతుంది, ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు అని అన్నారు మామూలుగా సార్ మూవీ టైం జరుగుతున్నప్పుడు. అప్పుడు వెళ్ళి చూద్దాం అనుకున్నాం కానీ అప్పుడు మాకు ఇంపార్టెంట్ సీన్స్ జరుగుతున్నాయి, ఇంకా అప్పుడు కుదరలేదు వెళ్ళి చూడడానికి. మంచి మెమరీస్ ఉన్నాయి. చిరంజీవి గారితోనేమో ఒక సైన్ తీసుకుని ఒక బ్యూటిఫుల్ లైఫ్ టైం మెమరీ. పవన్ కళ్యాణ్ గారిని అంత చిన్న ఏజ్ లోనే భుజాల మీద ఎక్కి మరీ చూసారా? ఇప్పుడు మీరు ఒక నటుడు, నటుడిగా మీ ఫ్యూచర్ గురించి మీరు ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు? అంటే ఏదైనా ఇప్పుడు మనకి స్క్రీన్ షేరింగ్ ఉంటుంది, కాంబినేషన్స్ ఎక్కువ ఉంటాయి, ఇద్దరు స్టార్లతో సినిమాలు ఎక్కువ ఉంటున్నాయి. ఈ మల్టీ స్టారర్స్కి ప్రయారిటీస్ అంటే ఫ్రెండ్స్ క్యారెక్టర్కైనా రెడీనైనా కొన్ని ప్రయారిటీస్ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు కెరియర్ స్టార్ట్ చేశారు కాబట్టి చాలా ఛాన్సెస్ కూడా స్కోప్ ఉంటుంది. అంటే అలా ఏం లేదు, మేము క్యారెక్టర్ బేస్ బట్టి క్యారెక్టర్ మంచి క్యారెక్టర్ అయితే అది ఫ్రెండ్ అయినా లేకపోతే విలన్ ఫ్రెండ్ అయినా విలన్ అయినా ఏదో ఒకటి మంచి క్యారెక్టర్ అయితే నాకు రెడీ మేము చేయడానికి. నెగటివ్ రోల్స్ కూడా సూపర్, అసలు గుడ్ ప్లానింగ్. ఏమో లవర్ బాయ్ గా ఏమన్నా ఎంట్రీ ఇవ్వాలి ఇలాంటి ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? అలా ఏం లేదు మేము, నాకు స్టార్టింగ్ నుంచి నాకు మాస్ క్యారెక్టర్లు అన్నా, ఆ ఫైటింగ్స్, ఆ గన్ ఫైరింగ్ సీన్స్ అవంటే నాకు బాగా ఇష్టం. మేము స్టార్టింగ్ నుంచి యాక్షన్, ఫుల్ యాక్షన్. సెంటిమెంట్ కంటే యాక్షన్ మీద ఎక్కువ ప్రేమ ఉన్నట్టుంది కదా. ఎమోషన్స్ కూడా చాలా చక్కగా పలికిస్తున్నారు. మరి యాక్టింగ్ స్కిల్స్ ఏమైనా నేర్చుకున్నారా మీరు? అంటే ఏం నేర్చుకోలేదు మేము, నార్మల్గా కూడా ఎక్కడ, ఇంకా నార్మల్గా మన ఇంట్లో వాళ్ళతో ఎలా మాట్లాడతాం ఇంకా అవే గుర్తు తెచ్చుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా ఎమోషనల్ సీన్ చేయమంటే ఫిక్స్ అవుతాను. ఏదన్నా ఎప్పుడైనా ఎమోషనల్ దీంట్లో ఏమైనా జరిగినాయా, లేదంటే అక్కడికక్కడ క్రియేట్ చేసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నా రిలేటివ్ ఎవడో చనిపోయాడు, ఆడ నాకు బాగా క్లోజ్ అయినాడు, ఆడ గబాలు చచ్చిపోతే ఏంటి, అలాగా నేను ఫీల్ అయిపోతాం మేము. అట్లాగా ఫీల్ అయ్యి పలానా ఆ డైలాగ్స్ అవి ఇవి తీసుకొని ఆ ఎమోషన్ లో చెప్పేస్తా. మరి ఇప్పుడు అప్పట్లాగా ఫ్రెండ్స్ వేసుకుని వెళ్తున్నారా, ఒక్కరే వెళ్తున్నారా? అంటే ఫ్రెండ్స్ ఉంటారు మేము యాక్చువల్ గా, ఎప్పుడు వెళ్ళినా ఎవడో కూడా వస్తానే ఉంటాడు తోడుగా. ఓకే. అంటే ఆడిషన్స్ ఒక్కనే వెళ్తున్నాం మేము. అబ్బో అప్పటి నుంచి అందరినీ అసలు వెళ్ళాం, అసలు ఎప్పుడు నెలలు తీసుకెళ్ళట్లేదు అలా ఎవరిని. ఏమైనా ఉంటే సైలెంట్ గా లొకేషన్ పెడుతున్నాను, వాళ్ళు సెపరేట్ గా వెళ్తున్నారు అంతే. మేము ఓకే, పక్కన హెల్ప్ చేస్తూ మీరు జాగ్రత్తగా వెళ్తున్నారు అన్నమాట మొత్తానికి. ఎస్, మరి రాకీ ఒక స్టార్గా ఎదగడానికి ఏం చేయబోతున్నాడు, భవిష్యత్తులో ఎలాగ తన కెరియర్ని మౌల్డ్ చేసుకోబోతున్నాడు, మీ అభిమానులకు ఏం చెప్తారు? మీకు కూడా ఒక ఫ్యాన్ బేస్ తయారవుతుంది. అంటే ఎక్కువ బుక్స్ చదివితే మనకి కొంచెం నాలెడ్జ్ బాగా పెరుగుతుంది మ్యామ్. నేను ఎక్కువ ఒక 2-3 బుక్స్, నాకు అంటే చదువు ఎలాగో నాకు ఇప్పుడు అసలు ఇంట్రెస్ట్ ఉండదు యాక్చువల్గా, బట్ నాకు మా శ్రీకాంత్ అడ్డాల సార్ కొన్ని చెప్పారు, కొన్ని పాయింట్స్ చెప్పిన తర్వాత అప్పుడు నాకు అనిపించింది ఖాళీ టైంలో బుక్స్ చదవాలి, ఇంకా దేనికి పెట్టే టైం దానికి పెట్టాలి. ఇప్పుడు ఒక 1 hour ఫోన్కి పెడుతున్నాం అంటే ఒక 1 hour గేమ్ ఆడుకోవడానికి పెట్టుకోవాలి. కనమా టైంలో మనం జిమ్కి వెళ్ళడం కానీ, లేదంటే ఏమన్నా బయట ఇలాగా వాటి కోసం తెలుసుకోవడం, లేదంటే బుక్ చదువుకోవడం, అవి చేస్తే కొంచెం ఇంకా మనకి తెలియని నాలెడ్జ్ కూడా కొంచెం వస్తుంది. మరి చిరంజీవి గారి గురించి చక్కగా బ్యూటిఫుల్ మెమరీస్ మీ దగ్గర ఉన్నాయి. ఒక స్టార్గా
మీరు ఒక్కొక్క అడుగు బాగానే వేసుకుంటూ వెళ్తున్నారు. ఈరోజు మెగా ఎట్ 70లో చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా చిరంజీవి గారికి మీరు విషెస్ చెప్పేస్తారా? చెప్తాను. చెప్పండి సార్. హ్యాపీ బర్త్డే సార్. అంటే నేను మామూలుగా చెప్పేస్తున్నానని ఏమనుకోకండి. నాకు మీరు ఎప్పటి నుంచో అదొక డ్రీమ్ సార్. నేను మిమ్మల్ని చూడడం, మీతో నేను ఆటోగ్రాఫ్ చేయించుకోవడం, అది నాకు ఒక లైఫ్ టైం మెమరీ సార్. విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సార్. థ్యాంక్ యూ. సూపర్. అసలు ఒక చక్కటి మెమరీని బాగా షేర్ చేశారు మీరు. మీ మెమరీ ఆడియన్స్ కూడా చాలా చక్కగా గుర్తుండిపోతుంది. రాకీ, మంచి మంచి మూవీస్తో నీవు కోరుకున్న ఆ లైఫ్ని, నీవు కోరుకున్న క్యారెక్టర్స్తో తెలుగు ఆడియన్స్కి ఆల్రెడీ దగ్గర అయిపోయావు. కానీ వెల్ ఎస్టాబ్లిష్డ్ ఆర్టిస్ట్గా, హీరోగా ప్రేక్షకులను ఎప్పుడు అలరించాలి. పాత్ర ఏదైనా అక్కడ రాకీ కంటికి కనిపించాలి. ఈ పాత్రకి రాకీ పర్ఫెక్ట్ అని అనిపించేంత మంచి ఆర్టిస్ట్ నువ్వు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఈ షోకి వచ్చినందుకు, కొన్ని బ్యూటిఫుల్ మెమరీస్ని షేర్ చేసినందుకు. థ్యాంక్ యూ మ్యామ్. చూసారు కదండి రాకీ ఎలా రాక్ చేస్తున్నాడు. ఫస్ట్ మూవీ నుంచి రాక్ చేస్తూనే ఉన్నాడు. ఇంకా ఫర్దర్గా కూడా తను రాక్ చేయాలి, తెలుగు ఆడియన్స్ అభిమానాన్ని సంపాదించుకోవాలి, ఒక పెద్ద స్టార్గా ఎదగాలని కోరుకుంటూ ఇది ఇవాల్టి మెగా ఎట్ 70. కీప్ వాచింగ్ 99 టీవీ. నమస్తే.